హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వచ్చేసరికి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి రాగి ఇడ్లీ అన్నమాట. రాగి ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుందండి. రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ కాకుండా రాగి ఇడ్లీ ట్రై చేయండి. మీకు ఆ రెసిపీ కావాలంటే కనుక నన్ను కామెంట్స్లో అడగండి, నేను చేసి చూపిస్తాను. సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. మనం 50s దాటిన వాళ్ళం ఎవరైనా సరే రాగి పిండి మన ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎముక గుల్లబారటము అట్లాంటిది ఉండదండి. ఆ సమస్యలు, కాల్షియం అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట 50 దాటిన వాళ్ళకి. ఈ రాగి తీసుకోవటం వల్ల మనకి అది భర్తీ చేసుకోగలుగుతాం. నేను వచ్చేసరికి రాగి ఇడ్లీ, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఇవి చేస్తాను, కానీ నాకు ఎక్కువగా ఈ నిలవ పచ్చళ్ళు ఉంటాయి చూసారండి, అవితో కాంబినేషన్గా తినటమే నాకు ఇష్టం. దోశకైనా దేనికైనా కానీ ఈ పల్లీ చట్నీ అవి అంతగా ఇష్టపడను. మొన్న చేశాం కదండి మామిడికాయ అల్లపు చట్నీ, సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే లింక్ ఇస్తాను, చూడండి. మీరు కూడా ట్రై చేయండి. వర్క్షాప్ దగ్గర నాకు రైతులు నల్లేరు, చింత చిగురు ఇటువంటివన్నీ తీసుకొచ్చారండి, కరివేపాకు అవన్నీ కూడాను. పచ్చళ్ళు నిండుకున్నాయి అన్నమాట. పచ్చళ్ళు నిండుకున్నాయి, ఇటు కారపళ్ళు నిండుకున్నాయి. ఈ నల్లేరు వీటితో ఏంటంటే కారపళ్ళు తయారు చేయాలి. అయితేనండి మనం హెల్దీగా గనక 50s నుంచి ఫుడ్ హెల్దీగా తీసుకుంటే ఎంత పనైనా ఈజీగా చేయగలుగుతామండి. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎనర్జీ వస్తుందన్నమాట. మన ఫుడ్లోనే మన ఆరోగ్యం దాగి ఉందండి. నేను ఈరోజు మీకు ఒక మంచి కర్రీ, హెల్దీ కర్రీ కూడా చూపిస్తాను. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఆ కర్రీ వచ్చేసరికి రైసు, రోటీ, చపాతీ దేంట్లోకైనా తినచ్చు అనమాట. నేను కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉంటానండి. ఎందుకంటే మనం హెల్దీగా ఉంటేనే ఇంట్లో వాళ్ళు కూడా హుషారుగా ఉండగలుగుతారు. మనం ముక్కుతూ మూలుగుతూ పక్కన పడి ఉన్నాం అనుకోండి, పిల్లలకి సంతోషం ఉండదు. ఇంట్లో హస్బెండ్ ఉన్నారంటే ఆయన వర్క్ మీద శ్రద్ధ పెట్టలేరు. బాగోకుండా పడుకొని ఉంది, ఏం చేస్తుందో ఏంటో, వాళ్ళకి ఏ ఆలోచనలు ఉంటాయి తప్పితే ఇంకా వాళ్ళ వ్యాపారాల మీద దృష్టి పెట్టలేరు. అందుకని మాత్రం నేను ఎప్పుడు కూడా శ్రద్ధగానే ఉంటానండి ఆరోగ్య విషయంలో. ఏ పడితే తింటాము అలాగైతే చేయను. మంచి హెల్దీగా ఉండేటట్టే చూసుకుంటా ఫుడ్. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మాత్రం పాలు తాగుతానండి. ఆ పాలు వచ్చేసరికి నేను గేదె పాలు అట్లా వాడను అనమాట, సోయా పాలు మాత్రమే తాగుతాను. ఎవరైనా అండి మెనోపాజ్కి దగ్గరలో ఉన్నోళ్ళు, అంటే 50s దాటిన తర్వాత ఎవరికైనా సింటమ్స్ కనపడతాయి కదా, అలాంటి వాళ్ళు మాత్రం సోయా పాలు వాడండి, చాలా మంచిది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే థైరాయిడ్ ఉన్నోళ్ళు మాత్రం సోయా వాడకూడదు అంటారు. అది కొంచెం మీ డాక్టర్ గారిని కనుక్కొని సోయా పాలు తాగచ్చా లేదా అని అడగండి. చాలా మంది ఏం అడుగుతున్నారంటే, అమ్మ సోయా విత్తనాలు ఎలా ఉంటాయి చూపించండి అని అడుగుతున్నారు. ఎందుకంటే నేను ఇంతకుముందు సోయా పాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది వీడియోలో చూపించాను. ఇగోండి, సోయా విత్తనాలు అనేవి ఇలా ఉంటాయి అన్నమాట పాలు తీసుకోవటానికి. సోయా బీన్స్ అని ఉంటాయి, కానీ అవి కాదండి, ఇట్లా పాలకు ఉపయోగించేవి ఐవేరీ కలర్లో చిన్న చిన్నవి ఇట్లా ఉంటాయండి, రౌండ్గా ఉంటాయి అన్నమాట. ఇలాంటివి తెప్పించుకొని నేను పాలు చేసుకుంటాను. అయితే ఇప్పుడు ఏంటంటే కొంచెం నాకు వర్క్ బిజీగా ఉంది, నేను ఈ పాలు అవి తయారు చేసుకోలేను అనుకున్నప్పుడు పిల్లలకి చెప్తే ఆన్లైన్లో పెడతారండి. టెట్రా ప్యాకెట్లు తెప్పించుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఈ సోయా పాలు నాకు చేసుకోవటం ఆ టైం కుదరినప్పుడు మాత్రం ఇవి వాడతాను. ఎవరైనా కానీ మెనోపాజ్కి దగ్గరలో ఉన్నోళ్ళు తప్పనిసరిగా సోయా పాలు మాత్రం వాడండి. నాకైతే పర్సనల్గా అలాంటి సింటమ్స్ నుంచి నేను బయటపడ్డానండి. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వటము ఇలాంటివి చాలా ఎదుర్కొన్నాను అనమాట. ఆ సమస్యలు అనేది నేను ఈ సోయా పాలు తాగిన తర్వాత నాకు చేంజ్ వచ్చిందనమాట బాడీలో. బాగా హెల్దీగా చాలా బాగున్నాను.
ఇవి వాడుతున్న దగ్గర నుంచి. ఈ బయట దొరికేసరికంటే రకరకాల ఫ్లేవర్స్లో ఉంటాయి. నేనైతే షుగర్ ఫ్రీయే వాడతానన్నమాట. వేరే ఫ్లేవర్స్ ఏవి తెప్పించుకోను. న్యాచురల్ సోయా పాలు ఇవే వాడతాను. చాలా మంచిది. మీరు ఎవరన్నా కానీ ట్రై చేయండి అవసరం అనుకున్నోళ్ళు. అవసరం ఏముందిలేండి, థైరాయిడ్ లేకుండా మెనోపాజ్కి దగ్గరలో ఉన్నోళ్ళు తప్పనిసరిగా వాడండి. లంచ్కి వచ్చేసరికి కర్రీ చేసి చూపిస్తానండి. చూడండి, ఇది మంచి హెల్దీ కర్రీ అన్నమాట. ఇదిగోండి, అయితే చాలా ఈజీగా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ప్రెషర్ కుక్కర్లో కాబట్టి 5 నిమిషాల్లో అయిపోతుందండి. కూరగాయలన్నీ మనం రెడీ చేసి పెట్టుకుంటే చాలన్నమాట. ఇదిగోండి, పాన్ పెట్టుకొని పాన్లో నూనె కాగనిచ్చి 1 స్పూన్ వేసుకోండి నూనె చాలు. 5-6 లవంగాలు, 2 చిన్న చెక్క ముక్కలు అంటే దాల్చిన చెక్క అన్నమాట, 2 యాలకులు, 1 బిర్యానీ ఆకు. ఇది వేసిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఉల్లిపాయ ఈ సైజు తీసుకున్నాను. 3 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకున్నాను. ఇవి వేసి దోరగా వేగనిద్దాం. ఉల్లిపాయ వేగిన తర్వాత 1 క్యారెట్ అండి ఇట్లా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి, అవి ముక్కలు వేసుకున్నాను. అలాగే 3 వంకాయలు అన్నమాట ఇట్లా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా వేసుకుందాం. ఇదిగోండి, సోయా అన్నమాట. సోయా మాత్రం నేను ఆహారంలో ఎక్కువగా భాగం చేస్తానండి. ఇదిగోండి, సోయా కొంచెం వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి 2 నిమిషాలు నాననిచ్చి నీళ్ళన్నీ పిండేసి తీసుకోవాలన్నమాట, అవి కూడా వేయాలి. అలాగే తగినంత ఉప్పు, పసుపు వేసాను, అలాగే తగినంత ఉప్పు వేసుకోండి. కారం మీ టేస్ట్కి తగినంత అన్నమాట, ఉప్పు కారాలు అనేది. ఇవి కలిపి ఇదిగోండి, అందులో 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, అవి కూడా వేసుకోవాలి. హై ఫ్లేమే పెట్టుకోండి, ఏం పర్లేదు. ఇందులో 1/2 గ్లాసు వాటర్ పోసేసి 2-3 విజిల్స్ రానివ్వండి, మీకు కర్రీ రెడీ అవుతుందన్నమాట. ఇదిగోండి, ఇంకొంచెం ఆవిరి ఉంది. ఈ ఆవిరి పోయేలోపు ఇదిగోండి కొంచెం కొబ్బరి పాలు తీసుకున్నాను. అరచెప్ప కొబ్బరిని ఇట్లా తురిమేసి కొబ్బరి పాలు తీసుకున్నాను. ఆ కొబ్బరి పాలల్లో 1 స్పూను రాగి పిండిని కొంచెం నీళ్ళల్లో కలుపుకుందాం. ఉండలు లేకుండా కలుపుకొని ఈ కొబ్బరి పాలల్లో పోసుకోవాలన్నమాట. ఇప్పుడు మూత తీసి కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇదిగోండి, నాకు 2 విజిల్స్కే ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకుందాం. ఇందాక మనం రాగి పిండి కలుపుకున్న కొబ్బరి పాలను పోసేద్దాం. అలాగే 1/4 టీ స్పూను గరం మసాలా, చిన్న గుప్పెడితో కొత్తిమీర వేసుకోవాలి. 2 నిమిషాలు ఈ విధంగా, అంటే రాగి పిండి పచ్చివాసన పోయే వరకు అట్లా 2 నిమిషాలు ఉడకనిచ్చి మనం కట్టేసుకుందాం స్టవ్ని. ఇంటి దగ్గర పని ముగించుకొని ఇంకా వర్క్షాప్ దగ్గరకు వచ్చానండి. రైతులు వచ్చేసరికి చింత చిగురు, కరివేపాకు, మునగాకు, నల్లేరు ఇవన్నీ తీసుకొచ్చారనమాట. ఇవి శుభ్రంగా కడిగి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్నామండి.
ఇప్పుడు నేను చూపిస్తుంది చింత చిగురు అనమాట. ఈ చింత చిగురు వచ్చేసరికి అక్కడ కనపడుతుందేమో మీకు డ్రై ఇదండి. ఇదంతా కూడాను మనం బాగా ఆరబెట్టేసి ఫ్యాన్ గాలికి ఆరిపోయిన తర్వాత మాత్రమే ఎండలో పెడతామండి. ఎండిపోయిన తర్వాత కారం తయారు చేస్తాం అన్నమాట. అయితే ఎక్కువగా మనకి ఆర్డర్స్ ఊట చిగురు, చింతాకు కారం అడుగుతున్నారండి. మనం సప్లై చేస్తున్నాము. సూపర్ టేస్ట్గా ఉంటుందండి చింతాకు కారం అయితే. అబ్బబ్బా ఎంత రుచిగా ఉంటుందో, చాలా బాగుంటుంది. ఈ కారపళ్ళు వచ్చేసరికండి అంత రుచి ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటేనండి, మనం డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి సేకరించి తయారు చేస్తాం కదండి. బయట కొనేదైతే కొంచెం వేస్తారు, ఫ్లేవర్ ఊరికే తెలియటం కోసమే వేస్తారు. మనం అట్లా కాదండి, మనం రైతుల దగ్గర తీసుకొని ఎక్కువ అదే పొడి, ఇప్పుడు మునగాకు పొడి ఉందనుకోండి మునగాకు ఎక్కువ, చింత చిగురు ఉంటే చింత చిగురు ఎక్కువ వేయటం, ఇలా చేస్తాం కదా. అందువల్ల రుచి అయితే నెక్స్ట్ లెవెల్ అండి. అస్సలు చింతాకు కారానికైతేనండి ఇప్పుడు సీజన్ కదా, ఎంత ఆర్డర్స్ వస్తున్నాయో చెప్పలేమన్నమాట. ఈ ఆరోగ్యం గురించి అవగాహన ఉన్నోళ్ళండి ఈ కారపొళ్ళు అవి ఆ ఫ్లేవర్ అనేది వాళ్ళకి అర్థమైపోతుందండి. చక్కగా ప్రతి ముద్దని ఎంజాయ్ చేస్తూ తింటున్నామని మనకి తెలియజేస్తున్నారండి. చాలా బాగుంటాయి. అదిగాక ఇవేంటంటే మనకి పురుగు మందులు కొట్టకుండా వస్తాయండి. రైతులు ప్రత్యేకంగా మన కోసమే పండించి పంపించిన పంట అన్నమాట. అందువల్ల అసలు ఆ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్. ఏదో బయట కొంచెం తీసుకొచ్చి ఆ కారాల్లో కలిపి పంపించడం అట్లా కాదండి. నాకు వచ్చేసరికి మనం తీసుకునే ప్రతి రూపాయికి న్యాయం చెయ్యాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకోసం నేను రైతుల దగ్గర సేకరించి మాత్రమే మనం ఈ పౌడర్స్ అన్నీ రెడీ చేసుకొని పంపిస్తుంటామండి. ఇది కొంచెం కష్టమే, అయినా కానీ స్వయంగా చేసి పెట్టడంలో ఉన్న ఆనందం ఎందులో రాదండి. నా బిడ్డలకి నేను ఎలా వండి పెట్టుకుంటే ఆనందం ఉంటుందో అదేవిధంగా మీకు కూడా ఎటువంటి కల్తీ లేకుండా చేసి పంపిస్తే ఆ దొరికే ఆ తృప్తి అనేది ఉంది చూశారు, అది చెప్పడానికి మాటలు చాలవండి. మనం నిజాయితీగా చేస్తే ఆ నిజాయితీతో కూడిన ఆ రూపాయి, మన కష్టానికి తగిన రూపాయి అనుభవిస్తే ఆ వచ్చే ఆనందం వేరండి. అన్యాయంగా సంపాదించి, అంటే మీకు అన్యాయం చేసి సంపాదించిన రూపాయి నాకు తృప్తినివ్వదండి. మునగాకు కంటికి చాలా మంచిదండి. ఇందులో కాల్షియం, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఆకు ఎక్కువగా వాడటం వల్ల అండి మనకి ఎముకల గుల్లబారటం, విరగటం అనేది జరగదన్నమాట. అయితే రక్తం తక్కువగా ఉన్నోళ్ళు కూడా ఈ మునగాకు తీసుకోవటం వల్ల రక్తం బాగా పట్టుద్దంటండి. 100 కేజీలు మునగాకు తీసుకున్నా కానీ 2-3 గంపలకు వస్తుంది అంతేనండి. వేయించి ఆకు పొడి చేస్తే కనుక ఇంకా తక్కువ వస్తుందండి. అసలు నమ్మరు, ఎంత కష్టమో. చేయటం మాత్రం కష్టమేనండి. అయినా కానీ నాకు చాలా తృప్తిగా ఉంటుంది. నా బిడ్డలు కడుపు నిండా తిన్న ఫీలింగ్ వస్తుందండి. ఎవరైనా కానీ అమ్మ చాలా బాగుంది కారం అని మన పచ్చళ్ళు ఇవి చెప్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అయితే వీటన్నిటికంటే కూడా అండి ఈ నల్లేరు మాత్రం భలే ఇసిగిస్తుందండి. ఈ నల్లేరు కారం చేయాలంటే గనక ఈ వర్కర్లు వాళ్ళు ఎవరు దగ్గరకు రారండి. అమ్మ మీరే కట్ చేయండి అంటారు. అంటే హెల్ప్ ఉంటారులేండి, కాదని కాదు, వాళ్ళు ముందు భయపడతారనమాట. అమ్మ నల్లేరు మేము కట్ చేయలేమమ్మా అని. నాకైతే గనకండి ఎందుకో కొంతమందికి ఎక్కువ చేతులు అవి దురదొస్తాయంట, కానీ నాకు అంతగా అనిపించదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కొంచెం నల్లేరుతో నాకు టచ్ ఉండటం వల్ల ఏమో మరి, ఈ నల్లేరు వచ్చేసరికి ఇది కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టేసి ముక్కలు కట్ చేస్తామండి. నేను అయితే ఒట్టి ఆయిలే రాసుకుంటాను చేతులతో, అంటే చేతులకు అనమాట. వాళ్ళైతే గ్లౌజులు ఇవన్నీ వేసుకుంటారండి మా వర్కర్స్. వేసుకొని కట్ చేస్తారనమాట.
ఇవన్నీ కూడా శుభ్రంగా గ్రేట్ చేసి అప్పుడు అంటే ముక్కలు కట్ చేస్తానండి. ఈ నల్లేరు కారం కూడా చాలా బాగుంటుంది. ఇంతకుముందు మీకు పాత వీడియోస్లో ఉందండి, నల్లేరు పచ్చడి ఎలా చేసుకోవాలనేది కూడా నేను వీడియో చేసి పెట్టాను. ఒకసారి అది చూసి కూడా మీరు ట్రై చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ నల్లేరు కూడాను. నల్లేరు ఎముక పుష్టికి చాలా మంచిదండి. కీళ్ళవాపును తగ్గించడానికి అసలు ఎంత బాగా ఉపయోగపడుతుందో. ఎముకలు విరిగిన వాళ్ళకి అతుక్కోవటానికి కానీ, అయితే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఇట్లా కీళ్ళ నొప్పులు ఉన్నాయి అనుకోండి, ఆ నొప్పులు తగ్గించడానికి కూడా అసలు చాలా ఉపయోగపడుతుందండి నల్లేరు. పర్సనల్గా నేనైతే నల్లేరు చాలా ఇష్టపడతాను. మనకి ఏంటంటే కారం తినాలన్నా కానీ, అంటే కారం తయారు చేస్తాం కదండి, తినాలన్నా కానీ మనం చాలా జాగ్రత్తగా చేస్తానండి. బాగా కడిగి ఆ ముక్కలు వేయించి ఎండలో పెట్టి మనం కారం చేస్తాం అన్నమాట. అప్పుడు అంటే కొందరికి నోరు దురద వస్తుంది అట్లా అనుకుంటారు కదా, ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే అస్సలు ఏముండదండి. అయితేనండి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండదు ఉండదు అని అనటానికి మా మనవడండి ఈ కరివేపాకు కారానికి వెనక కరివేపాకు కడిగి ఆరబెట్టామన్నమాట. అక్కడ మా మనవడు మన్వితిగాడు ఉండి ఏం ఆటలో ఏం పాటలోనండి, మాకు పని నుంచి రిలాక్సేషను ఆ ఒత్తిడి తగ్గటానికి మా మనవడు మాత్రం చాలా ఉపయోగపడతాడండి. వర్కర్లు కూడా వాడితో ఎంత బాగా ఆడతారో చూడండి, వాడి మాటల్లోనే అసలు విందురు కానీ. ఈ పుదీనాకు కొత్తిమీర అండి బిర్యానీకి ప్రీమిక్స్ పౌడర్లో వేయటం కోసం అన్నమాట. ఇవన్నీ కట్ చేసి అంటే ఒలిచి పెట్టేసి కడిగి ఆరబెట్టేస్తాం అన్నమాట. వీడేమన్నా కబుర్లాడుతూ పాటలు పాడుతూ మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాడండి. చూశారు కదండి మా మన్విత్ పాటలు ఆటలు ఇవన్నీ కూడాను. ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు మన పచ్చళ్ళు కారపళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు బాయ్.